పొదుపులో ఆదర్శంగా నిలుస్తున్న పాలమూరు మహిళలు ఇతర రాష్ట్రాల మహిళలకు మార్గదర్శకులుగా మారుతున్నారు. పైసా పైసా కూడబెట్టి ఆర్థికాభివృద్ధి సాధిస్తున్న పాలమూరు మహిళలు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మహిళలకు పొదుపు పాఠాలు నేర్పుతున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా పాలమూరు మహిళా సమాఖ్య విజయ గాథపై స్పెషల్ స్టోరీ. పాలమూరు పేరు వినగానే మొదటగా గుర్తొచ్చేది నిత్య వలసలు, కరువు, కాటకాలు. ఆడా మగ తేడా లేకుండా బతుకు తెరువు కోసం ఉన్న ఊళ్లను కన్నవాళ్లను వదిలి వెళ్లేవారు. కాని ఇప్పుడు పరిస్థితి మారింది. పురుషులతో సమాన బాధ్యతను పంచుకునే మహిళల్లో కొద్దిమంది పొదుపు వైపు దృష్టి పెట్టారు. అలా మహిళల దైనందిన జీవితంలో పొదుపు అనే పదం గొప్ప మార్పునకు శ్రీకారం చుట్టింది. ప్రతి మహిళ రోజుకో రూపాయి చొప్పున ప్రారంభమైన పొదుపు ఇంతింతై ఇంటి అవసరాలను తీర్చింది. ఆర్థిక సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్న కుటుంబాలకు సంఘాల నుంచి పొందే రుణాలు సమస్యల నుంచి విముక్తి కలిగించాయి. పిల్లలను చదివించడం, ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకోవటం వంటి మార్పులు ప్రతి పొదుపు మహిళా కుటుంబాల్లో కనిపిస్తున్నాయి. మహబూబ్ నగర్ జిల్లాలో 51,394 మహిళా సంఘాలున్నాయి. వీటిలో సభ్యుల సంఖ్య 6 లక్షలకు చేరింది. పావలా వడ్డీ రుణాలతో మొదలై వడ్డీ లేని రుణాల వరకు విస్తరించాయి సంఘాలు. పాలమూరు మహిళల్లో కనిపించిన ప్రగతి ఇప్పుడు దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా మారింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మహిళా సంఘాల ఏర్పాటుకు 2014లో తెలంగాణ సర్కారుతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా పొదుపులో రాణిస్తున్న పాలమూరు మహిళలకు నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ ద్వారా క్లస్టర్ రిసోర్స్ పర్సన్లకు శిక్షణ ఇప్పించారు. మహిళా సంఘాల సభ్యులకు హిందీ, ఇంగ్లీషు భాషలు నేర్పి యూపీ మహిళలకు శిక్షణ ఇప్పించారు. పొదుపు సంఘాల ఏర్పాటు, రికార్డు మెయింటెనెన్స్, సంఘం సమావేశాలు, క్షేత్ర పరిశీలన, ప్రగతి సమీక్ష లాంటి అంశాలను యూపీ మహిళలకు వివరిస్తూ పాలమూరు మహిళా సమాఖ్య సభ్యులు ప్రత్యేకతను చాటుకుంటున్నారు. అలా యూపీలో పొదుపు సంఘాలు తయారయ్యాయి. దశల వారీగా ఈ కార్యక్రమం జరుగుతోంది. ప్రస్తుతం మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల, మూసాపేట మండలాల్లో 2వ విడతగా క్షేత్ర పరిశీలన కోసం 20 మంది మహిళలు శిక్షణ పొందుతున్నారు. పొదుపులో విజయం సాధించిన ప్రతి మహిళది ఒక్కో దీనగాథ. ఛిద్రమైన జీవితాలను పొదుపు ద్వారా తమను తాము చక్కదిద్దుకొని సమాజంలో తలెత్తుకొని తిరిగేలా తీర్చిదిద్దుకున్నారు పాలమూరు మహిళా సమాఖ్య సభ్యులు. తెలంగాణ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ, పాలమూరు మహిళా సమాఖ్య సహకారంతో యూపీలో దాదాపు 10,000కు పైగా పొదుపు సంఘాలు ఏర్పాటయ్యాయి. యూపీ మహిళలు ఇప్పుడిప్పుడే పొదుపు వైపు దృష్టి సారిస్తున్నారు. యూపీకి వెళ్లి పొదుపు పాఠాలు బోధించిన మహిళలకు వచ్చే ప్రత్యేక అలవెన్స్ ద్వారా కుటుంబాలను చక్కదిద్దుకున్నారు.